పిఎఫ్ఐ ఏదైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 13,000 మంది గల్ఫ్ వాసులని విచారిస్తున్నారు. ఇప్పుడు కేరళీయులు భారీ ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారని గుర్తించారు. గల్ఫ్ దేశాల నివాసం ఉంటూ పిఎఫ్ఐకి ఆర్థికంగా బలం సమకూరుస్తున్న వీళ్ళ ఖాతాలను ఎన్ఐఏ ఈడీ సంయుక్తంగా గుర్తించి పిఎఫ్ఐకి గల్ఫ్ దేశాల నుండి సుమారు 13,000 ఖాతాల నుంచి డబ్బులు అందుతున్నట్టు గుర్తించారు. ఎన్ఐఏ ఈడీ ఇద్దరూ కూడా ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో 10,000 ఖాతాలు కేరళ వాళ్ళవే. తమ ఖాతాల వివరాలు నిఘా సంస్థలు తీసుకున్నాయని వాళ్ళకి తెలిసింది. భారత్ వస్తే పట్టుబడిపోతామేమో అని భయపడుతున్నారు. వాళ్ళకి మీద సెలవులకి స్వదేశానికి రావడానికి కూడా భయపడే పరిస్థితి. వివిధ గల్ఫ్ దేశాల్లో ఉన్న 13,000 మంది వ్యక్తులు హవాలా కార్యకలాపాలు ఉన్నారన్నటువంటిది ఐడెంటిఫై చేశారు. ఎన్ఐఏ ఈడీ ఆ వ్యక్తుల జాబితాను బహిర్గతం చేయనందున తాము ఆ నేరస్తులో ఉన్నామో లేదో అన్న భయం ఆ 13,000 మందిని వణికిస్తోంది. హత్రాస్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిద్దిక్ కప్పన్, రౌఫ్ షరీఫ్ బ్యాంక్ ఖాతాలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. బీహార్కి చెందిన ఒక పిఎఫ్ఐ ఉగ్రవాది మహమ్మద్ అలాత్ ఈ కేసులో 18వ నిందితుడు. వాడు ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ కూడా పొందాడు. అలాత్ ఖాతాలోకి భారీ మొత్తాల నగద్యమైన దర్యాప్తు లేదే అతని మీద ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం లుకౌట్ నోటు జారీ చేసింది. వాడు దుబాయ్లో నుంచి వచ్చినప్పుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసి విచారణ జరిపినప్పుడు ఈ కథ అంతా బయటపడింది.